లాభం వస్తుందని ఆశపడిన మాజీ ఐపీఎస్ భార్య హైదరాబాద్ లో భారీ మోసం అందరినీ నివ్వరపరుస్తుంది. ఏకంగా 2.58 కోట్లను కొల్లగొట్టారు. పెట్టుబడుల పేరట సైబర్ నేరగాళ్లు. ఓ మాజీ ఐపీఎస్ భార్య బలైంది. గతంలో బాధితురాలి భర్త కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించేవారు. తొలుత సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పై పెట్టుబడులలో చిటికలు అందిస్తామంటూ వాట్సాప్ లో మెసేజ్లు పంపారు. 500% వరకు లాభాలు వస్తాయని ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పంపారు. మొత్తం 19 లావాదేవీలలో 2.58 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. మరింత పెట్టుబడులు పంపమని, లేదంటే నష్టపోతారని బెదిరించారు. ఈ దశలోనే బాధితురాలు మోసపోయారని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.